అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అష్టావక్రుడు. అష్టావక్రుడు ఏకపాదుడు అనే బ్రాహ్మణుడి కొడుకు. ఏకపాదుడి వద్ద చాలామంది శిష్యులు చదువుకునేవారు. ఏకపాదుడు వారి చేత అహోరాత్రాలు విశ్రాంతి లేకుండా వేదాధ్యయనం చేయించేవాడు. ఏకపాదుడి భార్య సుజాత గర్భవతిగా ఉంది. ఆమె గర్భంలో ఉన్న శిశువు ఏకపాదుడితో, నీ శిష్యుల చేత నిద్రాహారాలు లేకుండా ఎందుకిలా చదివిస్తావు? వారి ఆరోగ్యం చెడిపోతుంది అని ఆక్షేపించాడు. అధ్యయనం గురించి ఇలా వక్రంగా మాట్లాడావు కనుక అష్టవక్రాలతో పుట్టు అని ఏకపాదుడు తన కొడుకును శపించాడు. సుజాతకు ప్రసవ దినాలు సమీపిస్తున్నాయి. ఇంట్లో సంబరాలు లేవు. అందుకని ఏకపాదుడు ధన యాచనకు గాను జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆయన లేని సమయంలో అష్టావక్రుడు పుట్టాడు. అష్టావక్రుడి మేనమామ ఉద్దాలకుడు. సుజాత ఉద్దాలకుడి ఇంటనే అష్టావక్రుణ్ణి ప్రసవించింది. ఉద్దాలకుడికి శ్వేతకేతుడు అనే కొడుకు పుట్టాడు. ఒకనాడు అష్టావక్రుడు తన మేనమామ తొడ మీద కూర్చున్నాడు. అది చూసి శ్వేతకేతుడు, మా తండ్రి తొడ మీద నువ్వు ఎందుకు కూర్చున్నావు? నీ తండ్రి తొడ మీద కూర్చో అన్నాడు. అష్టావక్రుడు తల్లిని, నా తండ్రి ఎక్కడా అని అడిగాడు. ధనం సంపాదించుకు వస్తానని నీ తండ్రి జనకుడి సభకు వెళ్ళాడు అని తల్లి అష్టావక్రుడితో అంది. వెంటనే అష్టావక్రుడు తన తండ్రి కోసం జనకుడి సభకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే అతనికి తెలిసిన సమాచారం ఏమంటే, తన తండ్రి జనక మహారాజు సభలో వరుణుడి కొడుకైన వందితో వాదనకు దిగి ఓడిపోయాడట. ఆ కారణంగా ఏకపాదుణ్ణి నీటిలో ముంచారట. ఏకపాదుడితో పాటు వందితో ఓడిపోయిన వారందరూ నీటిలో మునిగి ఉన్నారు. అష్టావక్రుడు రాజ్యసభకు పోయి వందిని తనతో వాదించమని సవాలు చేశాడు. ఇద్దరూ వాదించుకున్నారు. వంది ఓడాడు. గెలిచినందుకు బహుమానంగా తన తండ్రిని, నీటిలో ముంచిన ఇతరులను విడిపించమని అష్టావక్రుడు కోరాడు. ఈ విధంగా అష్టావక్రుడు తనను శపించిన తండ్రిని అవమానం నుంచి రక్షించాడు. అష్టావక్రుడు వదాన్యుడి కూతురైన సుప్రభ అనే దాన్ని పెళ్లాడగోరాడు. తాను పెట్టే పరీక్షలో నెగ్గితే సుప్రభను అష్టావక్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు వదాన్యుడు. హిమాలయాలలో ఒక స్త్రీ కనిపిస్తుందని, ఆమెను చూసి రమ్మని వదాన్యుడు అష్టావక్రుణ్ణి అడిగాడు. అష్టావక్రుడు హిమాలయాలకు పోతూ కుబేరుడి అతిథిగా ఆగాడు. కుబేరుడు అతనికి గొప్పగా అతిథి సత్కారాలు చేసి నృత్య గాన వినోదాలు ఏర్పాటు చేశాడు. 1 ఏడాది గడిచింది. తరువాత అతను వదాన్యుడు చెప్పిన స్త్రీని కలుసుకున్నాడు. ఆమె అతనికి తన బంగారు ఇంట ఆతిథ్యమిచ్చి అతన్ని వశపరుచుకొన ప్రయత్నించింది. కానీ అష్టావక్రుడు లొంగలేదు. తనను పెళ్లాడమని ఆమె అతన్ని అడిగింది. నిన్ను నువ్వే ఎలా ఇచ్చుకుంటావు? నీ తండ్రి ఎవరు? ఆయన ఇస్తే నిన్ను పెళ్లాడగలను అన్నాడు అష్టావక్రుడు. అప్పుడు ఆమె అసలు సంగతి బయటపెట్టింది. వదాన్యుడు అష్టావక్రుణ్ణి పరీక్షించటానికి ఆమెను సృష్టించాడు. పరీక్షలో అష్టావక్రుడు నెగ్గాడు. అతను తిరిగి వచ్చి సుప్రభను పెళ్లాడాడు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.